ఫ్రెండ్స్, నేను మీ మనీషా. ప్రస్తుతం ఇండియాలోని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి చాలా చోట్ల కూడా ఆఫీస్ ఉద్యోగుల పరిస్థితి అయోమయంగా మారుతుందన్న విషయం మీకు తెలుసా? ఎందుకంటే బెంగళూరులో హోటళ్లు బంద్, చెన్నైలో కూడా దాదాపు అదే పరిస్థితి. బయట రాష్ట్రాల్లో జరుగుతున్న మార్పులు చూస్తూ హైదరాబాద్లో కూడా ఐటీ కారిడార్లు, హాస్టల్ అసోసియేషన్స్ అలర్ట్ అవుతున్నాయి. చాలా చోట్ల హోటల్ యజమానులు చెబుతున్న మాట ఒక్కటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద పెద్ద మెనూలు పెట్టడం కష్టమని. దానికి బదులుగా పప్పన్నం లాంటివి సాధారణమైన భోజనం మాత్రమే వండి పెట్టగలమని తెలియజేస్తున్నారు. కేవలం హోటల్లో మాత్రమే కాదు, కొన్ని హాస్టళ్లలోనూ అదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ప్రెజెంట్ బయట దేశాల్లో జరుగుతున్న యుద్ధమే. అదెలా అనుకుంటున్నారా? ఆ యుద్ధాల వలనే ఎక్స్పోర్ట్స్ అనేవి డిలే అవ్వడం లేదా ఆగిపోవడం జరిగి వంటకి సంబంధించిన వస్తువులపైన ధరలు మెల్లిమెల్లిగా పెరిగిపోతున్నాయి. దానితో హాస్టళ్లు మరియు హోటళ్లలో వివిధ రకాల వంటల్ని సిద్ధం చేయడం అనేది ఇబ్బందికరంగా మారింది. ఆ ఎఫెక్ట్ ని ఇప్పుడు ఆఫీస్ ఉద్యోగులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆఫీస్ ఉద్యోగులకు ఇంటి దగ్గర వంట చేసుకునే అవకాశం కానీ లేదా సమయాలు కానీ ఉండవు. దానితో వాళ్ళు హాస్టల్స్ లేదా హోటల్స్ పైనే ఆధారపడాల్సి ఉంటుంది. మరి ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే పూర్తిగా భిన్నంగా ఉంది. అలా ఇప్పుడు ఆహార విషయంలో ఉద్యోగులు చాలా అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చూడాలి మరి ఆ పరిస్థితి ఎప్పుడు మారుతుంది అని. మరి ఈ యుద్ధాలు ఇంకా ఎలాంటి మార్పుల్ని తీసుకురావచ్చని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెషన్లో కామెంట్లో తెలియజేయండి. అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.